హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి నేను పలావ్ చేస్తున్నాను. వెజిటేబుల్ అంటే ఇందులో పప్పులు కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ వేసిన జీలకర్ర ఆవాలు, కరివేపాకు, అన్ని వెజిటేబుల్ మీ దగ్గర ఇవి ఉంటాయి అవన్నీ కూడా వేసుకోండి. అప్పుడప్పుడు మనకి నోరు బాగుండదు, ఏం తినాలో అర్థం కాదు. అలాంటప్పుడు ద బెస్ట్ అని చెప్పొచ్చు. పెసరపప్పు, ఎర్రపప్పు కూడా వేసాను కదా, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. అన్నీ కొద్దిగా మగ్గాలి. ఆ తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే కాస్త కారం పొడి కూడా వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి వేసాను ఒక 4-5, దాంతోపాటు కారం కూడా వేసుకున్నాను. కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బియ్యం ఎన్ని కావాలో అన్ని బియ్యం వేసేసి ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని పెట్టేస్తే ఎంతో టేస్టీగా ఉండే పలావ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడప్పుడు జలుబైనా ఇంకేం కూర తినాలి, కూర చేయాలనుకున్నప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, నోటికి ఏది రుచి లేనప్పుడు చాలా బాగుంటుంది. ఎంతో ఇష్టంగా తినచ్చు. రోజు అలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.